అయితే ఆకలి వేసింది. ఆకలి ఆకలి అంటే ఆకలి చూస్తున్నా. అప్పుడు ఏం కావాలి? ఆకలికి ఏం కావాలి? స్టవ్ కావాలి, అగ్ని కావాలి. అగ్ని ఉంది. మరి అగ్ని ఒక కుంపటాకారంగా రాక్షసాకారంగా కట్టెల రూపంగా అన్నీ కూడా ఉన్నారుగా. ఇదంతా ఎక్కడుంది? ప్రకృతిలో. అంటే ప్రకృతి వనరులో అగ్నితత్వం, జలతత్వం, వాయుతత్వం, పృథ్వీతత్వం ఉంది అని ఆకాశతత్వం ఉంది. అన్ని తత్వాలకి ముందుగానే ఉన్నా లేకపోయినా స్వయం సాక్షి చైతన్యమే ఉనికి సత్తు చిత్త ఆనంద లక్షణంతో మౌన పరిపూర్ణంగా నేనే ఉన్నాను, నన్ను నిరుజను అంతే. ఇది మౌనం భావలక్షణం. గమనించారు. దేహలక్షణం కూడా ఇదే అంట. దేహము అనేది భావం. భావం దేహాకారంగా లేదుగా. నేను దేహమును. నేను అనే పదం, దేహం అనే పదం ఒక ఆలోచన, ఒక భావం అండి. ఈ ఆలోచన, తలంపులు, ఆలోచనలు, సంకల్పాలు అన్నీ కూడి అనేక వాసనలు, అనేక ఆలోచనలు. అది స్వప్నం కావచ్చు, నిద్ర కావచ్చు, మెరుపు కావచ్చు, ప్రకృతి సంబంధం కావచ్చు, అనేక కోట్ల ఆలోచన సముదాయము, వాటి సముదాయం విషయ జ్ఞానం కావచ్చు, ధార్మికం, మానవత ఏదైనా కావచ్చు. నా దృష్టిలో ఇదంతా కూడా పరిపూర్ణ మౌన సత్యాన్ని స్వరూపమే అని ఉన్నది గ్రహించి స్వయం అవగాహనతో, స్వయం జ్ఞానంతో ఉంటుంట. అప్పుడు గురువు పౌర్ణమి ప్రసక్తే లేదు. కానీ వ్యవహార జ్ఞానాలు కావాలిగా. అమ్మ అనే పదం చదువు రాదు, చదవలేడు, సొంతం లేడు. అమ్మ అనే పదం ఉపాధ్యాయుడు చెప్పలేదే. అంటే గురువు ప్రసక్తి లేదు, ట్రైనింగ్ లేదు. అమ్మ అనే పిలుపు ఎక్కడ వచ్చింది? అమ్మ అంటాడు. అంటే అరే అమ్మ, నేను, నాన్న భాష చెప్పింది, నోరు ఇవ్వలేదుగా అమ్మ. అంటే నోటికి సహజంగా మొదలటం, నన్ను అంటాం, కదికులు, ధ్వనులు, చప్పులు శబ్దలక్షణం ఉంది. ఈ శబ్దలక్షణం మూగ లక్షణంతో ఉంది, సౌమ్యంతో ఉంది. కాబట్టి మేకతోడు మరి మనిషి ఎలా అంటాడు? అమ్మ. నత్తిగా ఉన్నవాడు ప్రసిద్ధ అరవచ్చు. అమ్మ. అమ్మ అనే శబ్దం, అమ్మ ఉన్నాను, అమ్మ ఆకలిస్తుంది, అమ్మ నేను ఏడుస్తా, ఫ్రెండ్స్ వస్తున్నారు, అమ్మ గురు పౌర్ణమి అందరికీ సాయంత్రం మన ఇంట్లో ఏర్పాటు చేశా. మన గురుదేవులు శంకరాచార్య గారు, దక్షిణామూర్తి, అలా సగుణ రూపంగా కృష్ణుడు, గురువు ఏ రూపమైనా కావచ్చు, అందరినీ పెట్టి గురు పౌర్ణమి వ్యవహార జ్ఞానంతో అందరూ సమీకరణ అవుతారు. చూడండి, ఒక శుభకార్యానికి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చాలుగా పెద్దవాళ్ళు మాట్లాడేసా, ఎవరితో సంబంధం లేకుండా తాళుగా చూసా మా పెళ్ళింది, అది కూడా చెప్పకుండా వస్తారు. పెళ్ళేగా అంతేనా? అప్పుడు పరమార్థ జ్ఞానంతో నేను ఉన్నాను స్వయంగా. గురు పౌర్ణమి ఏంటి ప్రత్యేక? అలా కుదరదు. ఎందుకు కుదరదు? అలా పెళ్ళి జరుగుతాయి ఎక్కడైనా. వాళ్ళు దండ మార్చుకున్నట్టు గుర్తు దేవాలయంలో పూజారి ఉండాలి కనీసం. దండ వేసుకున్న ఫోటో అంటే అప్పుడు ఫోటో ఊళ్ళో వాళ్ళు తెలియగా, మరి అన్నీ ఉంటాయిగా. వీళ్ళు కూడా పెళ్ళి అవుతుంది గాంధర్వ వివాహం. గాంధర్వ వివాహం అంటే అప్పుడు లవ్ చేయటం, గాంధర్వ వివాహం చాలా ఉంది అన్నీ. అప్పుడు సాంప్రదాయం. ఇప్పుడు ఎలా ఉంది? తప్పనిసరిగా ఐడెంటిటీ కావాలి దేనికైనా, శుభాశుభాలకు. ఇప్పుడు ఏంటి మనకి గురు పౌర్ణమి వ్యవహార జ్ఞానాలు ఎక్కడెక్కడ రిటైర్మెంట్ అయినా వాళ్ళంతా ఆ కళాశాలకి చేసిన గురువుని అప్పుడు స్టూడెంట్ని ఇన్వైట్ చేస్తే ఆయన దగ్గర పెరిగిన విద్యార్థుల్లో ఒక డాక్టర్, ఒకడు యాక్టర్, ఒకడు వైద్యుడు, ఒకడు గురువులు ఎందరో చెప్తా. అంటే గురువుల్లోంచి వచ్చినవే గురు సాంప్రదాయం. కానీ తల్లిలోంచి వచ్చింది తల్లి సాంప్రదాయం. ఈ తల్లి సాంప్రదాయం వేరు, గురు సాంప్రదాయం. కానీ పూర్వంలో తల్లిదండ్రులే గురువులు, దైవాలు అన్నీ. విలు విద్య, అస్త్ర విద్య, అగ్నిహోత్రం, కర్మకాండ, సగుణం, నిర్గుణం, జన్మ ఉందని లేదు అందరికీ కూడా ఆ ముందు మహర్షులు కనిపెట్టిన వైద్యం అన్నీ ఉన్నాయి. కాబట్టి తల్లి తండ్రులే అన్ని రూపాలు. కానీ ఇప్పుడు ఆ ప్రస్తుతం లేదా. అప్పట్లో కూడా ఈ తల్లిదండ్రులు అన్నీ నేర్పి నాయన నాకు ఇంత తెలుసుకో, ఆత్మజ్ఞానం తెలుసుకో, నేను నువ్వు తెలుసుకుంటే ఇంకో గురువు దగ్గర ఉంచారు. అంటే లౌకిక సంబంధమైన వాళ్ళ దృష్టిలో అన్నీ కూడా గురువులు వేరు, పరమార్థిక స్థితితో చెప్పిన గురువు వేరు, ఆధ్యాత్మిక గురువు వేరు. వ్యవహార జ్ఞానంలో ఏదో భక్తి కర్మయోగ జ్ఞానాలతో కొద్ది ఇంట్లో పూజ వస్తాయి. ఇన్ని రకాలు. నేను అనేది అసలు ఎరుకుంటేగా. ఎరుగనేది లేకుండా ఇంతమంది గురువుల పేర్లు వస్తాయా? ఎరుక లేకుండా నిజ గురు సాంప్రదాయం అంటారా?
మాది చెప్పడానికి అంటారు కాదు. అంటే గురువు అంటే ఎక్కడంటే స్వచ్ఛమైన శుద్ధమైన ఎరుక, అత్యంత శుద్ధమైన సహజ జ్ఞానం, సహజ స్వయం జ్ఞానంతో గుర్తించి గమనించి తను గుర్తించడం సహజమే. ఉన్నట్టుగా గుర్తించాడు, లేనిదిగా గుర్తించాడు. ప్రసక్తి ఉన్న లేని దాన్ని ముందని చెప్పి వచ్చిపోతుందని అని ఎవడైనా అంటాడా? లేని కోతి కొమ్ములుగా లేని కూర్చొని చూసాట. కళ్ళు చేతిలో కాళ్ళు లేవుట. వాడు కడవ పట్టుకుని నీళ్ళకి వెళ్ళాడు. కాళ్ళు చేతులు లేవు, కడవ పట్టుకున్నట్టు. అసలు చేతులు లేక తలనొప్పి లేకుండా తెల్ల. ఆ విధంగా ఈ మాట్లాడే నేను దేవధర్మంగా లేదు అని మరి నేను అంటున్నాను. అసలు దేవుడు ఉన్నా లేదన్నా అన్నిటిని గుర్తించగలిగితే ఎరుక ఉంది, ఎరుక దేవంగా ఉంది, దేవంగా లేదు. ఇక్కడ ఎరుక దృష్టి అదే ఇక్కడ గురు పౌర్ణమి. వ్యవహారంలో మాత్రం ఫోటో, సగుణారాధన, ప్రకృతారాధన, ఎవరి పద్ధతిలో అభిమతంగా అవన్నీ అందరూ చేరి అందరూ శుభ్రంగా తెలిసి ఆత్మీయ తెలిసి ఆ ఆచారాన్ని, అది కులాచారం కావచ్చు, ఏ ఆచారం సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది. అది తొలి ఏకాదశి అంటే చాతుర్మాసం అంటే వర్షాకాలం వస్తుంది. అక్కడ సంచారం వీలు కాదు కాబట్టి ఇక్కడ మనం మామూలుగా మనుషులు అంశంగా ప్రతిదీ పరిపూర్ణమైన ఆధ్యాత్మ ఇన్ని రకాలు లేవు. ఆ దృష్టిలో చెప్తున్నా. మనందరం కలిసి ఎక్కడ స్థానంలో అక్కడ ఉంటూ బయటికి వెళ్తూ సత్సంగాలు ఎందుకు? సంగమం. సత్ అంటే ఏంటి? ఉన్నది. సంగమం అంటే కలిసా. ఉన్న దాంట్లో కలిసా సముద్ర కట్టాలు సముద్రంలో ఎంతో పెద్ద చూస్తే కలిసిపోయినట్ట. సముద్రం కట్టే, కట్టాలు కట్టే. ఆ కట్టాలు పరిగెత్తాయి, సుడి వెళ్తాయి, వచ్చి కలిసా. సముద్రం ఉంటేనే కట్టాలతో ఉంది, కట్టలు ఉంటేనే బుడగలు, నీరు అన్నీ ఉన్నాయి, తుఫాను అన్నీ ఉన్నాయి. అంటే సముద్రం అంటే ఇన్ని అందరూ సముద్రం ఆ కట్టాలరా అమ్మో తుఫాను పరిగెత్తాం. తుఫాను ఏ టు జెడ్ ఏది వచ్చినా మొత్తం సముద్రంగా ఉందిగా. స్వయంతో స్వయం ఎరుకుతో గుర్తించడంతో లక్ష్యంతో ఉన్న స్వయం పరిపూర్ణ సాక్షితో నాకు నేను స్వయంగా ఉన్నాను స్వతహాగా అని ఊరికి గుర్తించి గమనించుకోవాలి. వ్యవహార జ్ఞానంలో మాత్రం సగుణాలత, నిగుణత, సాంప్రదాయాలు అన్నీ చేసి తీరాలి. చేయలేదు ఇంకో వాళ్ళ మీద ఆధారపడుతుంది. ఆకలి ఆధారం ఉండాలి చేతులకు వాటికి. కాబట్టి ఇదంతా సాంప్రదాయం కదా, సహజ లక్షణాలు. దైనందిక రోజు చేసే అన్ని వ్యవహారాలు ఏ రకమైన సరే ఖచ్చితంగా దేహానికి తనకు తానే గుర్తించడం తెలుస్తున్నాడు. దాని ధర్మ అర్థ కామ మోక్షాలుగా అనేక పద్ధతుల్లో ఉండి సాంప్రదాయాలన్నింటిలో ఒక దృష్టి ఎలా ఉన్నా తన దృష్టిలో తానే స్వయం అవగాహనతో ఈ యొక్క ఆరాధనలు అందరూ విస్తారంగా జరుగుతాయి. జరుపుకునే వాళ్ళకి సామాన్యులైన అసామాన్య ప్రోత్సాహం చేయాలి. రైతు ఉంది, ఆ రైతు ప్రోత్సహించట్లా, కొండలు చేసిన ప్రదర్శించ. అలాగే సాంప్రదాయాన్ని మన భారతీయులు, మన సంస్కృతి, వేదం, సంస్కృతి అన్నీ ఉన్నాయి. ఆ సంస్కృతి సాంప్రదాయాన్ని మనందరం కలిసి మనం చేసుకుంటే స్వయంతో సహజంగా ఎట్టి ప్రయత్నం లేకుండా శుద్ధ ఎరుకతో తన తానే గుర్తించగలిగితే ఊరక ఉంటే గురు పౌర్ణమి.